శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉత్సవాల శుభ సందర్భంగా జోగుంట రావెళ్ళవారిపాలెం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతులు బహుకరిస్తున్నామండి. బహుమతి దాతల చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మొదటి బహుమతి కీర్తిశేషులు గంగవరపు కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం దత్తాళి సుబ్బారావు గారి కుమారులు దత్తాళి ప్రసాద్ గారు, దత్తాళి కృష్ణారావు గారు 50,000 రూపాయలు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు పావులూరి వీరాస్వామి చౌదరి గారు, బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి జత 3,455 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రూపాయల మొత్తాన్ని దత్తాళి సుబ్బారావు గారి కుమారులు దత్తాళి ప్రసాద్ గారు, దత్తాళి కృష్ణారావు గారు 50,000 రూపాయలు బహుకరిస్తున్నారు. క్లాప్స్ కొట్టాలి. ఓకే. రెండవ బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు గుట్లపల్లి కోటయ్య గారి కుమారులు మోహన్ రావు గారు 40,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు బొట్కే హెల్విక్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు, జిల్లా గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా. మోహన్ రావు గారిని వారి యొక్క సతీమణి వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కాదు నువ్వు ఇట్లా వాళ్ళు కరెక్ట్గా నిలబడ్డారు బాబు. మీరు ఎడం పక్కన ఉండాలి, మీరు ఇటు పక్కన. అది నువ్వు లేకపోతే ఇటు వచ్చాయి ఫోటో ఇటు చూడు. కీర్తిశేషులు బొమ్మినేని వెంకటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బహుకరిస్తున్నారు 35,000 రూపాయల మొత్తాన్ని. ప్రభాకరరావు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు తిండి నక్షత్రారెడ్డి గారు, ధ్రువసాయి రామరెడ్డి గారు, బొడిచెర్ల, మార్కాపురం మండలం, ప్రకాశం జిల్లా. వారి జత 3,316 అడుగుల 8 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతి బొల్లేని కొండయ్య గారు, బొల్లేని భద్రయ్య గారు, బొల్లేని లక్ష్మీనారాయణ గారు, బొల్లేని కోటేశ్వరరావు గారిని బహుకరిస్తున్నారు 30,000 రూపాయలు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు పావులూరి వీరాస్వామి చౌదరి గారు, బల్లికొరవ మండలం, బాపట్ల జిల్లా. వారి జత 3,303 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు. ఏ భలే పని. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఐదో బహుమతి బోట్లగుంట హరిబాబు గారు, బాబుల్ గారు, పద్మావతి గారిని బహుకరిస్తున్నారు. బోట్లగుంట హరిబాబు గారు, బాబుల్ గారిని, పద్మావతి గారిని 25,000 రూపాయల బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎం రామసుబ్బారెడ్డి గారు, టి సేనాపురం, బేతంచెర్ల మండలం, నంద్యాల జిల్లా. అంగారు రాలేదా? సరే కానీ 3,218 అడుగుల 6 అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాం. ఆరో బహుమతి కీర్తిశేషులు దాసరి కొండయ్య గారు, వారి తరఫున దాసరి బ్రదర్స్ 20,000 రూపాయలు బహుకరిస్తున్నారు. వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు నక్కు నాగ శివశంకర్ గారు, జేసీ అగ్రహారం, వేస్తవారపేట మండలం, ప్రకాశం జిల్లా. 3,075 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడో బహుమతి గుట్లపల్లి వెంకట సుబ్బయ్య గారు, పెదకాపు గారు బహుకరిస్తున్నారు. గుట్లపల్లి వెంకట సుబ్బయ్య గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు అక్కినేని ముక్కుల సత్య చౌదరి గారు, మల్లవల్లి, బాపులపాడు మండలం, కృష్ణా జిల్లా. ఈ ఏడో బహుమతి 18,000 రూపాయలు రావట్లేదు అసలు. అక్కడ 18,000 రూపాయలు గుట్లపల్లి వెంకట సుబ్బయ్య గారు, పెదకాపు గారు వారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఎనిమిదవ బహుమతి పసుపులేటి శనయాగయ్య గారి కుమారులు వెంకటేశ్వర్లు గారు, లక్ష్మణ్ గారు
వేణుబాబు గారు, కృష్ణమ్మ నాయుడు గారు, వెంకట్రావు గారు 16,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఈ 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఐతిరాజ్ సత్యనారాయణ గారు, కొప్పోలు కోలాట మాస్టర్, గుర్రంపోడు మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. వారి జత 2,539 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి 8వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 9వ బహుమతి మేదరమెట్ల సెంచులు గారు బహుకరిస్తున్నారు. శ్రీనివాసులు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ 9వ బహుమతిని కైవసం చేసుకున్నారు 10,000 రూపాయలు మినగా కాశయ్య గారు, కొండపేట, గిద్దలూరు మండలం, ప్రకాశం జిల్లా. వారి జత 2,534 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఓకే. దత్తాత్రేయ స్వామి దేవస్థాన కమిటీ తరఫున 5,000 రూపాయలు కన్సలేషన్ బహుమతిని బహుకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వచ్చినటువంటి జతల యజమానులను నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరికి కూడా బహుమతి బహుకరించడం సాంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం కూడా కమిటీ వారు బహుకరించడం జరిగింది. 5,000 రూపాయలు కన్సలేషన్ బహుమతి నిర్వహణ కమిటీ తరఫున. ఓకేనండి.